ఉమ్మడి వరంగల్ జిల్లాలో పోలింగ్కి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రవిచంద్ర ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ఓట్ల పండుగ మళ్ళీ ప్రారంభమైంది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఇవాళ 12 మున్సిపాలిటీలకు పోలింగ్ జరుగుతుంది. కొద్దిసేపటి క్రితం సరిగ్గా ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. అయితే దట్టమైనటువంటి ఈ మంచు కారణంగా కాస్త ఓటర్లు నెమ్మదిగా వస్తున్నారు పోలింగ్ కేంద్రాలకు. సరిగ్గా 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. మొత్తం మనం ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే 12 మున్సిపాలిటీలు నర్సంపేట, వర్ధన్నపేట, ములుగు, భూపాల్పల్లి, పరకాల, జనగామ, స్టేషన్ గన్పూర్, మహబాద్, కే సముద్రం, డోర్నకల్, మరిపేడ, తొర్రూరు ఈ పురపాలికలకు సంబంధించి మొత్తం 525 పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మొత్తం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఈ పట్టణ పుర పోలింగ్లో 3,35,062 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇందుకోసం స్లిప్పులు తీసుకొని వచ్చి పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటేస్తున్నారు. అలాగే గుర్తింపు కార్డులు, ఆధారు, ఇతర డ్రైవింగ్ లైసెన్స్, ఇతర గుర్తింపు కార్డులను తీసుకొచ్చి ఇప్పుడిప్పుడే ఓటర్లు తమ ఈ పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటేస్తున్నారు. ముఖ్యంగా వృద్ధులు కూడా పొద్దున్నే కూడా వచ్చి ఓటేస్తున్నారు. అలాగే మొత్తం ఈ పోలింగ్ సంబంధించి దాదాపు 3,000 మంది పోలింగ్ సిబ్బంది విధుల్లో పంచుకుంటున్నారు. అలాగే మొత్తం 1,072 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. మొత్తం ఈ 12 మున్సిపాలిటీలకు సంబంధించి సరిగ్గా ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. అలాగే కట్టుదిట్టమైనటువంటి పోలీస్ బందోబస్తు మధ్య పోలింగ్ ప్రారంభమైంది. మన ప్రస్తుతం అయితే వర్ధన్నపేట మున్సిపాలిటీలో జిల్లా పరిషత్ పాఠశాలలో ఉన్నాం మనం. ఇక్కడ పోలింగ్ సరిగ్గా 7 గంటలకు ప్రారంభమైంది. కొంతమంది వృద్ధులు అలాగే మహిళలు కూడా వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈసారి పోలింగ్ కోసం విస్తృతమైనటువంటి బందోబస్తు ఏర్పాటు చేశారు. అలాగే పోలింగ్ కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా సౌకర్యాలు కల్పించారు. కొన్ని చోట్ల హరిత పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. అలాగే ఓటింగ్ శాతం పెంచడానికి కూడా చర్యలు చేపట్టారు. ఈసారి దాదాపు 70% పైనే పోలింగ్ దాటుతుందని చెప్పి అంచనా వేస్తున్నారు. అలాగే ఇందుకోసం ముందస్తుగా కూడా ఓటర్లను ఆకర్షించడానికి అవగాహన కార్యక్రమాలు కూడా చేపట్టారు. సరిగ్గా 7 గంటలకు పోలింగ్ మొదలైంది. అది సాయంత్రం 5 గంటల వరకు కూడా ఈ పోలింగ్ జరుగుతుంది. పోలింగ్ ప్రశాంతంగా నిర్వహించడానికి పోలీస్ శాఖ అన్ని చర్యలు చేపట్టింది. ఓవర్ టు స్టూడియో. ధన్యవాదాలు రవిచంద్ర. పురపోరులో కీలక ఘట్టం షురూ అయింది. రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లలోని 2,981 వార్డుల్లో పోలింగ్ కొనసాగుతోంది. ఇందుకోసం 8,203 కేంద్రాలు, 16,031 బ్యాలెట్ బాక్సులను రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది. 12,944 మంది అభ్యర్థులు సుమారు 52 లక్షల ఓటర్ల తీర్పు కోరుతున్నారు. ఓటర్లందరూ ఓటు వేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని కోరారు. ఇప్పటికే ఓటరు స్లిప్పులు పంపిణీ చేసినట్లు తెలిపిన రాణి కుముదిని అవసరమైతే ఎస్ఈసి వెబ్సైట్, టీఈ పోల్ మొబైల్ యాప్ ద్వారా కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చని సూచించారు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో పోలింగ్ కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం విస్తృత ఏర్పాట్లు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 8,203 పోలింగ్ కేంద్రాలు, 16,031 బ్యాలెట్ బాక్సులను ఏర్పాటు చేసింది. ఎన్నికల నిర్వహణలో 742 మంది జోనల్ అధికారులు, 279 ఫ్లయింగ్ స్క్వాడ్, 381 స్క్వాడ్ బృందాలు, 1,370 రిటర్నింగ్ అధికారులు, 1,547 ఏఆర్ఓలు, 9,560 పోలింగ్ అధికారులు, 31,428 మంది సిబ్బంది పాలు పంచుకుంటున్నారు. మొత్తం 8,191 పోలింగ్ కేంద్రాల నుంచి ఓటింగ్ ప్రక్రియ వెబ్కాస్టింగ్ జరుగుతోంది. పోలింగ్ కేంద్రానికి 100 మీటర్ల పరిధిలో మొబైల్ ఫోన్ ఉపయోగించవద్దని ఎస్ఈసి తెలిపింది. పోలింగ్ కేంద్రానికి 200 మీటర్లు దాటిన తర్వాత అభ్యర్థులు ముందస్తు అనుమతితో ఓటరు స్లిప్ల పంపిణీ బూత్ ఏర్పాటు చేసుకోవచ్చు. తెల్ల కాగితంపై అభ్యర్థి పేరు, గుర్తు లేకుండా ఓటరు వివరాలు మాత్రమే రాయాలి.
కేంద్రంలో టేబుల్ 2 కుర్చీలకు మాత్రమే అనుమతి ఉంటుందని మార్గదర్శకాల్లో రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది. ఆ కేంద్రాల్లో గుమికూడవద్దని, ఓటర్లను ప్రలోభ పెట్టవద్దని, ప్రభావితం చేయవద్దని స్పష్టం చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 116 మున్సిపాలిటీల్లోని 2,569 వార్డుల్లో కౌన్సిలర్లను ఎన్నుకోనున్నారు. ఇప్పటికే 9 మున్సిపాలిటీల్లోని 12 వార్డుల్లో పోటీ లేకుండా ఎన్నికయ్యారు. మక్తల్ మున్సిపాలిటీలోని 6వ వార్డులో బీజేపీ అభ్యర్థి మహదేవప్ప ఆత్మహత్య చేసుకోవడంతో అక్కడి ఎన్నిక వాయిదా పడింది. అన్ని మున్సిపాలిటీల్లో కలిపి 10,719 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. మున్సిపాలిటీల్లో 6,017 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. 7 కార్పొరేషన్లలోని 412 డివిజన్లలో 2,174 పోలింగ్ కేంద్రాలున్నాయి. కరీంనగర్, రామగుండం, నిజామాబాద్, మహబూబ్నగర్, కొత్తగూడెం, మంచిర్యాల, నల్గొండ కార్పొరేషన్లన్నీ కలిపి 2,225 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఓటర్లందరూ ఓటు వేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని కోరారు. పోలింగ్ పూర్తయిన తర్వాత బ్యాలెట్ బాక్సులను భద్రపరిచేందుకు 137 స్ట్రాంగ్ రూమ్లు సిద్ధం చేశారు. ఎక్కడైనా రీపోలింగ్ అవసరమైతే గురువారం నిర్వహిస్తారు. శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి 136 కేంద్రాల్లో ఓట్లు లెక్కించి ఫలితాలు ప్రకటిస్తారు. ఈ నెల 16న మున్సిపాలిటీల్లో చైర్మన్, వైస్ చైర్మన్, కార్పొరేషన్లలో మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక జరగనుంది.